Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. ఈరోజు మనం గ్రూప్ 2 మెయిన్స్ ఏపీపీఎస్సి రీసెంట్గా మనకి 2019లో జరిగింది ఆగస్ట్ 29. సో మెయిన్స్ అనగానే మనకి 3 పేపర్స్ ఉంటాయి. జిఎస్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. సో జిఎస్ పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్తో పాటు మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రశ్నలు వాటిని ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఈ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు అనేవి ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి, అలానే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్కి, అలానే ఎస్ఐ కానిస్టేబుల్స్, ఏపీపీఎస్సి నిర్వహించిన ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఇలాంటి ప్రశ్నలు అనేవి మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఒకసారి అవి చూద్దాం. మీకు వీలైనంత తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది నేను డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ వన్, 2 students appeared at an examination. ఇద్దరు విద్యార్థులు ఒక పరీక్షని రాయడానికి వచ్చారు. ఓకే, one of them secured 9 marks more than the other and his marks was 56% of the sum of their marks. సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరు ఉన్నారు అనుకోండి. అయితే వాళ్ళల్లో ఒకడంట 9 మార్క్స్ అంటే 9 మార్కులు ఇంకోటి కన్నా ఎక్కువ వచ్చాయంట. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంతమ్మా? మార్క్స్ 9. సో ఆప్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ప్రతి ఒక్క డిఫరెన్స్ కూడా ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. కాబట్టి మనం ఆ ఒక్క కండిషన్తో చెప్పలేము. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఏంటది? హీస్ మార్క్స్, ఎవరికైతే 9 ఎక్కువ వచ్చాయో వాడివి 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్ అంట. అంటే వాళ్ళిద్దరివి కలిపిన దాంట్లోని వాడికి 56 మార్కులు అని అర్థం. ఓకే, దెన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్. అయితే వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు ఇద్దరికి 56% అంటే 56/100, అవునా కాదా? అంటే ఇద్దరికి కలిపిన మార్కులు 100 అనుకుంటే A+B, ఇద్దరివి కలిపినవి A+B అనుకుంటే, సపోజ్ ఏ అనేవాడికి ఎక్కువ వచ్చాయి అనుకుందాం, బి అనేవాడికి తక్కువ వచ్చాయి అనుకుందాం. అయితే అలా అనుకుంటే ఏ అనేవాడి మార్కులు ఎన్ని? 56. అర్థమవుతుందా మీకు? సో మొత్తం ఇద్దరే కలిపినవి 100, దాంట్లో ఏ అనేవాడికి 56. అప్పుడు బి అనేవాడికి ఎన్ని వస్తాయమ్మా? బి అనేవాడికి ఎన్ని వస్తాయి? 100లో 56 తీసేయాలి. అప్పుడు ఎంతది? 44. అంటే ఏ అనేవాడివి 56 పార్ట్స్ అనుకుంటే, 56 మార్కులు అనుకుంటే, బి అనేవాడికి 44 మార్కులు వచ్చాయి. సో డిఫరెన్స్ ఎంత చెప్పండి అమ్మా? 56 - 44, దట్ ఈస్ 12 పార్ట్స్. ఈ 12 పార్ట్స్ని ఎంత అని చెప్తున్నాడు వాడు? 9 మార్క్స్ మాత్రమే చెప్తున్నాడు. కానీ మనం ఇలా 100 తీసుకోవడం వల్ల మనకి 12 వచ్చింది, అంతేనా? కాబట్టి 12 పార్ట్స్ ఎంత? 9 మార్క్స్. 12 పార్ట్స్ 9 మార్క్స్ అయితే నౌ టెల్ మీ వాట్ అబౌట్ 1 పార్ట్? 9/12. 9/12 అంటే 3/4 మార్క్స్. 1 పార్ట్. ఇప్పుడు మనకి ఎవరెవరికి కావాలి? ఏ కావాలి, బి కావాలి. ఏకి వచ్చిన మార్క్స్ ఎన్నమ్మా? 56 మార్క్స్. ఏ గాట్ 56 మార్క్స్. 1 పార్ట్ 3/4 కాబట్టి 56 పార్ట్స్ ఎంత అవుతుంది? 56 × 3/4. 4 1s 4 14s, దట్ ఈస్ 42. వాళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత? 9 కదా. అంటే ఒకటి 42 అయితే ఇంకోటి ఎన్ని అవుతాయి? 33 అవుతాయి. మీకు అది కూడా డౌట్ వస్తే కావాలంటే 44 పార్ట్స్ అంటే 44 × 3/4. 4 1s 4 11s 11 × 3 33. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటాం. అర్థమైందా? సో దట్స్ ఇట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. సెకండ్ వన్ చూడండి. The price of petrol is increased by 25%. How much percent must a car owner reduce his consumption of petrol so as not to increase his expenditure on petrol? ఇలాంటివి మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీలోని, ఎస్ఎస్సిలోని, ఏపీపీఎస్సిలో మెంటల్ ఎబిలిటీ ఉండే క్వశ్చన్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యే ప్రశ్నలు అనమాట ఇవి. అసలు క్వశ్చన్ ఏమంటున్నాడంటే, మొదట ఇప్పుడు ఈ మధ్యనే మనకి డీజిల్ పెట్రోల్ పెరిగిపోతున్నప్పుడు సాధారణ వ్యక్తి ఏం చేస్తాడంటే, పెట్రోల్ రేటు పెరిగిపోతుందని వాడు తిరగడం తగ్గిస్తాడు, అంతేనా? కన్జంప్షన్ తగ్గిస్తాడు. నెలకి ముందు ఒక 10 లీటర్లు పెట్టేవాడు అమౌంట్ ఎక్కువ అయిపోతుందని 9 లీటర్లు చేస్తాడు, అవునా? అలాంటి క్వశ్చన్ అనమాట మన డైలీ అప్లికేషన్.
సో ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. సో అయితే పెట్రోల్ రేటు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఓకే తను ఎప్పుడు ఖర్చు పెట్టేంతే ఖర్చు పెడదాం అనుకుంటున్నాడు. దానివల్ల వాడు ఎంత కన్జంప్షన్ తగ్గించుకోవాలి అని అడుగుతున్నాడు. సో బేసిక్గా మీకు తెలియాల్సింది ఏంటి, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ ది పెట్రోల్ ఇంటూ కన్జంప్షన్. అంతేనా? ఇప్పుడు ప్రైస్ అనేది 10 రూపాయలు అనుకోండి లీటర్, ఓకే ఆడు 10 లీటర్లు ఖర్చు పెట్టాడు అనుకోండి, టోటల్ కన్జంప్షన్ ఎంత, 10 × 10 100 రూపాయలు, అంతేనా? సో వీ నో దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు పెట్రోల్ రేట్ అండ్ కన్జంప్షన్, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, ఎక్స్పెండిచర్ పెరగకూడదు తగ్గకూడదు, కాబట్టి దీన్ని తీసేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి, పీసీ కాన్స్టెంట్ అంటే ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్ అంటే ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ప్రైస్ ఎంత పెరిగింది, 25% తగ్గింది. ఇక్కడ చూడండి, ప్రైస్ 25%కి మీరు ఏం తీసుకోవాలి, ఫ్రాక్షన్లో రాసుకోండి. 25/100 అంటే 1/4. అంటే ఇనీషియల్గా 4 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఏమైంది, రూపాయి పెరిగింది అంటే 5 రూపాయలు అయింది ఇప్పుడు ఇనీషియల్కి ఫైనల్కి. నేనేం చెప్తున్నాను, కన్జంప్షన్ రేషియో ఎట్లా ఉంటుందని చెప్తున్నాను, ఇన్వర్స్. ప్రైస్ రేషియో 4:5 కాబట్టి కన్జంప్షన్ ఎలా ఉంటుంది, ముందు 5 లీటర్లు కన్జంప్షన్ చేసేవాడు ఇప్పుడు 4 లీటర్స్ మాత్రమే కన్జంప్షన్ చేస్తాడు. బికాజ్ కన్జంప్షన్ రేషియో ఇస్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ప్రైస్. ఇది 4:5 కాబట్టి 5:4. ఇప్పుడు చూడండి ఎంత తగ్గించాడు, ఇనీషియల్గా 5 లీటర్స్ చేసేవాడు ఇప్పుడు 4 లీటర్లే ఖర్చు పెడుతున్నాడు, అంటే 1 లీటర్ తగ్గించాడు. అపాన్ ఇనీషియల్ ఎంత, 5 × 100, బికాజ్ ఇది పర్సెంటేజ్ కదా చెప్పాల్సింది, 5 ones 5 20s. సో 20% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. అర్థమైందా? ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్, మూడోది. సింపుల్ క్వశ్చన్స్ అమ్మా ఇవన్నీ కూడా పర్సెంటేజెస్ బేస్ చేసుకుని వస్తున్నాయి. ఓకే, ద టోటల్ ఎమాల్యుమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఫస్ట్ ఒక కండిషన్ ఇచ్చేసాడు, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చిన ఎమాల్యుమెంట్స్ అంటే జీతభత్యాలు. జీతంతో పాటు మనకి ఇంకొన్ని ఉంటాయి, రెంటింగ్, హౌస్ రెంట్, హెచ్ఆర్ఏ అని, డిఆర్ఎస్ ఎలివెన్స్ అని, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కలిపితే భత్యాలు, జీతభత్యాలు మొత్తం ఎమాల్యుమెంట్స్ అంటున్నాం. అయితే వాళ్ళకి ఇద్దరికి వచ్చే జీతభత్యాలు మొత్తం కలిపి మొత్తం ఈక్వల్గా ఉన్నాయి, అంతేగాని వాళ్ళ శాలరీస్ ఈక్వల్ కాదు. బాగా అబ్జర్వ్ చేయండి అక్కడ. ఓకే, అయితే హౌఎవర్ కానీ ఏం చెప్తున్నాడు, ఏ గెట్స్ 65% ఆఫ్ హిస్ బేసిక్ శాలరీ యాజ్ అలవెన్స్. అంటే తనకి బేసిక్ పే కొంత ఉంటుంది, ఆ బేసిక్ పేలో 65% తనకి అలవెన్స్గా వస్తుందంట. వెరీ గుడ్. బి గెట్స్ 80% ఆఫ్ హిస్ బేసిక్ శాలరీ యాజ్ అలవెన్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది బేసిక్ శాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి? చూసారా, బేసిక్ శాలరీస్ అనేవి ఈక్వల్ కాదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి దీన్ని మనం ఎలా చేస్తాం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? ఈస్ దర్ ఎనీ డౌట్? సో ఇప్పుడు మనం ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు, బట్ నేను ఫస్ట్ మీకు బేసిక్ మెథడ్ చెప్తాను, దాని తర్వాత మనం సింపుల్గా ఏమైనా చేయొచ్చో లేదో చూద్దాం. మెథడ్ 1, పర్సెంటేజెస్ ఉన్నాయి కదా, 65%. దాన్ని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఫ్రాక్షన్గా మార్చుకోండి. ఫస్ట్ ఏ ఇక్కడ ఉన్నాడు, ఏ ఒకడు, బి ఒకడు. ఏ యొక్క నెట్ ఎమాల్యుమెంట్ అంటే ఏం చెప్తాం మనం, బేసిక్ శాలరీ ప్లస్ అలవెన్స్, దట్ ఈస్ ద టోటల్ ఎమాల్యుమెంట్ ఆఫ్ ఏ. అండ్ టోటల్ ఎమాల్యుమెంట్స్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో బేసిక్ శాలరీ ఆఫ్ బి అండ్ అలవెన్స్. ఇక్కడ ఏకి మనకి ఏమంటున్నాడు, 65% అంటే ఎంతమ్మా, 13/20. అంటే 20 రూపాయలు కనుక బేసిక్ శాలరీ అయితే 13 రూపాయలు ఎంత, అలవెన్స్. సో వాట్ ఈస్ ద టోటల్ ఎమాల్యుమెంట్స్, 33. అవునా కదా? వెరీ గుడ్. నెక్స్ట్ బి గురించి చూడండి, 80% అన్నాడు. 80% అంటే ఎంతమ్మా, 4/5.
అంటే 5 రూపాయలు గనక బేసిక్ సాలరీ అయితే దాంట్లో 4 రూపాయలు ఎలవెన్స్ అంట. సో మొత్తం ఎంత 9 రూపాయలు వాడికి ఎమాలిమెంట్గా వస్తుంది. కానీ మనకి ఏం చెప్పాడమ్మా, ఆ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఇక్కడేమో 33 వచ్చింది, ఇక్కడేమో 9 వచ్చింది, రెండు ఈక్వల్ అంట. అంటే రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. ఎంత 33కి 9కి ఎల్సిఎం 99. 33 కాస్త 99 అవ్వాలి అంటే మొత్తం దీన్ని మనం ఎంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. అలానే ఈ కిందది 99 అవ్వాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి, 11తో మల్టిప్లై చేయాలి. ఓకే, నౌ టెల్ మీ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బేసిక్ సాలరీ ఆఫ్ ఏ అండ్ బేసిక్ సాలరీ ఆఫ్ బి. బేసిక్ సాలరీ ఆఫ్ ఏ ఎంతమ్మా 20 into 3. ఓకే, బేసిక్ సాలరీ ఆఫ్ బి ఎంతమ్మా 5 into 11. అంతేనా, 5 ఒకట్ల 5 నాలుగు 4 మూడుల 12/11. దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది జనరల్ మెథడ్ అనమాట, బేసిక్గా మీరు ఫాలో అవ్వాల్సిన మెథడ్. అర్థమైందా? ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇంకేమైనా సింపుల్ ట్రిక్ ఉందా, అది ఒకసారి మనం చూద్దాం. ఇది అర్థమైంది కదా ఇక్కడ వరకు? సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఇలాంటి వాటికి మనం జస్ట్ బేసిక్గా ఏ గెట్ 65% ఆఫ్ ఫీజ్ బేసిక్ శాలరీ అన్నాడు కదా, 100 తీసుకోండి. అప్పుడు తనకి మొత్తం శాలరీ ఎంత అవుతుంది, 165. అవునా? నెక్స్ట్ బి ఏమో 80% ఆఫ్ బేసిక్ శాలరీ అన్నాడు కదా, అది 100 అనుకోండి. మొత్తం ఎలవెన్స్ ఎంత అవుతుంది, 180 అవుతుంది. 165కి 180కి రేషియో ఎంతమ్మా, 5 మూడుల 5 ఎందుకు 15తో అయిపోతుంది కదా, 15 ఒకట్ల 15 ఒకట్ల 15 ఒకట్ల 15 2. ఆన్సర్ ఎంత, 11/12. దీనికి రివర్స్ ఆన్సరే కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఎందుకు సార్ రివర్స్ చేయాలి, మీకు ఎమాల్యుమెంట్స్ ఈక్వల్ అన్నాడు కదా, సో మీకు అక్కడ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సేమ్ ఇదే మోడల్ మీకు ఎగ్జామ్లో వచ్చింది, ఏం లేదు 65 80%. కాబట్టి 165 100 తీసుకుంటే టోటల్ 165/180. ఆన్సర్ ఈజ్ మనకి ఇక్కడ రేషియో ఎంత వచ్చింది, 11:12. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ రేషియో, దట్ ఈస్ 12:11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఖచ్చితంగా మనం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. If a clock takes 7 seconds to strike 7, how long will it take to strike 10? సో చాలామంది ఏం చేస్తారంటే 7 దగ్గరికి వచ్చినప్పుడు 7 seconds తీసుకుంటే 10 దగ్గరికి వచ్చినప్పుడు ఎంత తీసుకుంటుంది, 10 seconds. 10 seconds లేదు, నన్ ఆఫ్ ది అబౌవ్ అని పెడతారు. సపోజ్ మీకు ఆప్షన్లో ఇక్కడ 10 seconds ఉందనుకోండి, అప్పుడు 10 seconds పెడతారా, నన్ ఆఫ్ ది అబౌవ్ పెడతారా? 10 seconds పెడతారు కదా, కానీ తప్పు. ఆన్సర్ 10 seconds కూడా కాదు. ఇక్కడ చాలా మందికి లక్కీగా ఏం చేస్తారంటే ఇక్కడ 7 seconds 7, 10 secondsకి 10 లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్ పెట్టడం వల్ల వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. కానీ ఫర్ సపోజ్ మీకు రేపు పొద్దున్న ఆప్షన్ ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్కి ఆప్షన్స్ 10 seconds ఉందనుకోండి, 10 seconds పెట్టేవద్దు, బికాస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాట్ 10 seconds. ఓకే, ఇక్కడ మీకు ఏంటి అసలు ఈ స్ట్రైకింగ్ అంటే ఏంటి అనేది తెలియాలి. మీకు కొన్ని క్లాక్స్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 1 గంట అయినప్పుడు ఒకసారి స్ట్రైక్ కొడుతుంది టింగ్ అని. సపోజ్ మీకు 2 గంటలు అయింది అనుకోండి, టింగ్ టింగ్ అనుకోని 2 సార్లు కొడుతుంది, స్ట్రైక్స్ అనమాట. అలానే 7 గంటలు అయితే 7 సార్లు స్ట్రైక్ చేస్తుంది. ఓకే, అంటే చూడండి టింగ్ 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 అని 7 సార్లు కొడుతుంది. అంటే ఈ టింగ్ కొట్టడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇలా మనకి 7 టైమ్స్ స్ట్రైక్స్ ఇవ్వాలి అంటే ఎన్ని గ్యాప్స్ ఉంటాయేమో, మనకి 6 గ్యాప్స్ ఉంటాయి. ఈ 6 గ్యాప్స్ గురించి ఎన్ని సెకండ్స్ తీసుకుంది, 7 seconds తీసుకుంది. ఓకే, అలానే 10 స్ట్రైక్స్ చేసేటప్పుడు మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉంటాయి, n-1 గ్యాప్స్ అనమాట. అంటే 9 గ్యాప్స్కి ఎంత టైం తీసుకుంటుంది, అది కరెక్ట్ ఆన్సర్. 9 into 7/6 అంటే 63/6 అంటే ఎంతమ్మా, 6 10 60.5. 10.5 seconds అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అంతేగాని 10 seconds కాదు. సో కానీ ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, 10.5 seconds లేదు కదా, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5th one.
The average temperature from Monday to Thursday is 48 degrees. Okay. From Tuesday to Friday is 52 degrees. మొదట సోమవారం నుంచి గురువారం వరకు 48 డిగ్రీలు యావరేజ్గా టెంపరేచర్ నమోదైందంట. నెక్స్ట్ మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఏమో 52 డిగ్రీలు నమోదైందంట. అయితే ఇఫ్ ద టెంపరేచర్ ఆన్ మండే ఇస్ 42 డిగ్రీస్, మండే టెంపరేచర్ ఏమో 42 అయితే ఫ్రైడే టెంపరేచర్ ఎంత అని అడుగుతున్నాడు. అంతే, అంతకుమించి ఏం లేదు. సో చూడండి ఎలా చేస్తాం. ఇది మీకు బేసిక్గా రాసుకోండి. ఇక్కడ మొత్తం మండే టు థర్స్డే అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే. ఈ మొత్తానికి యావరేజ్ ఇనిషియల్గా ఎంత ఉంది? 48 డిగ్రీస్ ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ ట్యూస్డే టు ఫ్రైడే అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఎంత ఉందమ్మా? 52 డిగ్రీస్ ఉంది. అంతేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మంగళవారం, బుధవారం, గురువారం ఉన్నాయి, ఇక్కడ మంగళవారం, బుధవారం, గురువారం ఉన్నాయి. సో వాటి వల్ల మనకి తేడా లేదు. కానీ ఇక్కడ 48 డిగ్రీల నుంచి 52 డిగ్రీలు, ఈ 4 డిగ్రీస్ ఇంక్రీజ్ అనేది, యావరేజ్ ఇంక్రీజ్ అనేది దేని వల్ల వచ్చింది? ఫ్రైడే వల్ల వచ్చింది. అర్థమైందా? అంటే మండే నార్మల్గా ఎంత ఇచ్చాడు? 42 డిగ్రీస్ ఇచ్చాడు. ఇవి క్యాన్సిల్ చేసేయండి. ఎందుకు? వాటి వల్ల పెద్ద తేడా తెలియదు. ఎందుకు? అది ముందు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే ఈ 4 డిగ్రీలు ఇంక్రీజ్ అనేది ఈ ఫ్రైడే టెంపరేచర్ వల్ల ఇంక్రీజ్ అయింది. ఓకే, దిస్ 4 డిగ్రీస్ ఈజ్ యావరేజ్ ఇంక్రీజ్. ఎన్ని రోజులకి ఇంక్రీజ్ అయింది ఇలా 4 డిగ్రీస్? 4 రోజులకి ఇంక్రీజ్ అయింది. సో రోజుకి 4 డిగ్రీలు అంటే 4 రోజులకి ఎంత? 16 డిగ్రీలు మండే కన్నా ఎక్కువ ఉంటుంది. మండే ఎంత? 42. కాబట్టి ఫ్రైడే ఎంత అవుతుంది? 42 + 16, దట్ ఈస్ 58 డిగ్రీస్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ మీకు ఏదో పెద్ద పెద్ద యావరేజెస్కి ఏదేదో చేసి ఎక్కర్లేదు. జస్ట్ బేసిక్గా ఆలోచించండి. ఎందుకు టెంపరేచర్ ఎక్కువ వచ్చింది? ఫ్రైడేది ఎక్స్ట్రా ఉంది. ఆ ఫ్రైడేకి ఉండడం వల్ల ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 4 డిగ్రీస్ వచ్చింది. 4 రోజులు మొత్తం, ఒక రోజుకి 4 డిగ్రీలు, మొత్తం 4 రోజులు కాబట్టి 16 డిగ్రీలు ఎక్స్ట్రా ఉంది మండే కన్నా ఫ్రైడే. మండే అది ఇచ్చేసాడు 42, కాబట్టి ఫ్రైడే ఎంత అవుతుంది? 42 + 16, దట్ ఈస్ 58. ఓకేనా? నెక్స్ట్ వన్, దట్ ఈస్ 6th. A sum of 370 rupees is divided among A, B, C such that A's share to B's share is equal to B's share is to C's share is equal to 3:4. అంటే A is to B ఎంత? 3:4. అలానే B is to C ఎంత? 3:4. అయితే A యొక్క షేర్ మొత్తంగా ఎంత అని అడుగుతున్నాడు. ఇది అసలు పెద్దగా ఏం చేయక్కర్లేదమ్మా, చాలా సింపుల్ మీకు. ఓకేనా? ఎప్పుడైనా A is to B, B is to C ఇస్తే ఎలా చేస్తాం చెప్పండి? How can you find out A is to B is to C from A is to B is to C? ఎలా చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ 3 × 3 9, 4 × 3 12, 4 × 4 16. So this is the ratio of A is to B is to C when A is to B and B is to C given. ఆ రెండు ఇచ్చినప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? ఏ యొక్క షేరు. ఏ యొక్క షేర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 9 పార్ట్స్. అంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ అవ్వాలి. 9 మల్టిపుల్ ఎక్కడ ఉంది? 100 కాదు, 120 కాదు, 90 అవుతుంది, 240 కాదు. సో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్. మరి మీకు ఇది 370 రూపాయలు ఉందా, లేకపోతే 540 రూపాయలు ఉందా అనవసరం మనకి. కావాలంటే చెక్ చేద్దాం. కొంతమందికి డౌట్ ఉంటుంది మీలో, వాళ్ళ గురించి చెక్ చేద్దాం. మొత్తం 370 రూపాయలు ఉన్నాడు కాబట్టి 9 + 12 + 16 ఎంతమ్మా? 21, 16, 37. 37 parts is given as 370 rupees. So 1 part is 10 rupees. So what you have to find out? 9 parts. 9 × 10, that is 90 rupees. ఆన్సర్ ఒకటే వస్తుంది, ఆన్సర్ పెద్ద చేంజ్ ఉండదు. కానీ మీరు ఆ స్టెప్ వేయకూడదు. మీరు ఫాస్ట్గా చేయాలి అనుకుంటే ముందే ఆ 9కి మల్టిపుల్ ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, దట్ ఈస్ 7th. The batting average of 40 innings of a cricket player is 50 runs. 40 innings ఆడాడంట. 40 innings కూడాను వాడి యొక్క యావరేజ్ ఎంత? 50 runs.
అంటే మొత్తం రన్స్ అన్నీ కలిపితే ఎంత వస్తాయమ్మా మనకి 40 into 50 2000 రన్స్ ఈజ్ ద టోటల్ రన్స్ హీ స్కోర్డ్ ఇన్ ఆల్ దీస్ 40 ఇన్నింగ్స్. అంతేనా? నెక్స్ట్ హిస్ హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ హిస్ లోయెస్ట్ స్కోర్ బై 172. అంటే హైయెస్ట్ స్కోర్కి లోవెస్ట్ స్కోర్కి డిఫరెన్స్ తీసుకుంటే 172 అంట. అంటే హైయెస్ట్ స్కోర్ అనేది లోయెస్ట్ స్కోర్ కన్నా 172 ఎక్కువ ఉంది అలానే చెప్పొచ్చు, లేకపోతే రెండింటి మధ్య డిఫరెన్స్ 172 అని కూడా చెప్పొచ్చు. ఇఫ్ దీస్ టూ ఇన్నింగ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్, ఆ రెండు ఇన్నింగ్స్ తీసేసాడు అనుకో, అంటే ఒక ఇన్నింగ్స్లో బాగా ఎక్కువ కొట్టాడు, వాడిని ఒక ఇన్నింగ్స్లో చాలా తక్కువ కొట్టాడు, ఆ 2 ఇన్నింగ్స్ తీసేయండి. అంటే ఇప్పుడు వాడు ఎన్ని ఇన్నింగ్స్ ఆడినట్టు 40లో 2 తీసేస్తే 38 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. ఓకేనా? ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 38 ఇన్నింగ్స్ ఈజ్ 48. రిమైనింగ్ 38 ఇన్నింగ్స్ ఎంత? 48 అంట. అంటే 38 ఇన్నింగ్స్కి 48 అంటే టోటల్స్ రన్స్ ఎంత అవుతాయమ్మా? 38 into 48. అంతేనా? 38 into 48 అంటే ఎంత వస్తుంది? 1824. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ 1824 రన్స్ అనేవి ఈ 2000 రన్స్లో తీసేసాం అనుకోండి, మనకి రిమైనింగ్ 2 ఇన్నింగ్స్ ఉన్నాయి కదా, ఒకటి హైయెస్ట్ ఇంకొకటి లోయెస్ట్, ఆ 2 ఇన్నింగ్స్ కలిపితే ఎంత వస్తుందో అంత స్కోర్ అనేది వస్తుంది. సో తీసేయండి, 10లో 4 తీస్తే 6, 9లో 2 తీస్తే 7, 9లో 8 తీస్తే 1. అంటే 176 ఈజ్ ద సమ్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్. ఓకే, 176. డిఫరెన్స్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఈజ్ 172 వాడు ఇచ్చాడు. సో కాబట్టి హైయెస్ట్ స్కోర్ ఎంత? ఈ రెండు యాడ్ చేయండి, h plus h 2h is equal to 348. So what is the value of h? 174. 174 అంటే 4th option is the correct answer. సో ఇది జనరల్గా మనం ప్రొసీజర్ అనేది చేసుకోవాలి. ఓకే, సో కొంతమంది ఇదంతా కష్టంగా ఉంటుంది, ఏంటి 40 into 50 2000, 38 into 48 1824 ఇవన్నీ ఇప్పుడు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇలా కాకుండా ఇదంతా తీసేద్దాం, జస్ట్ షార్ట్ మెథడ్ చెప్పుకుందాం. ఓకే, సో ఇదంతా జనరల్ ప్రొసీజర్ అనమాట. ఎగ్జామ్లో ఇదంతా చేస్తూ కూర్చుంటామా? ఎస్. సో మరి ఎలా చేయాలి? ఒకటైతే వాడు ఇచ్చిన కండిషన్ h minus l is 172, దాన్ని మనం ఏం మార్చలేము, అది ఖచ్చితంగా రాసుకోవాలి, దాన్ని ఇక్కడే ఉంచుతాం. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఎలిగేషన్ అప్లై చేస్తాను. ఇలాంటి వాటికి ఎలిగేషన్ ఎలా అప్లై చేస్తామని చూడండి. 40 ఇన్నింగ్స్, ఓవరాల్ 40 ఇన్నింగ్స్కి యావరేజ్ ఎంత? 50. ఎస్, ఓవరాల్ 40 ఇన్నింగ్స్కి ఎంత? 50. వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి, మొదటి 38 ఇన్నింగ్స్కి, అంటే మొదట అని కాదు, మొత్తం అవుట్ ఆఫ్ 2 తీసేస్తే మిగతా 38 ఇన్నింగ్స్కి ఎంత యావరేజ్? 40. ఓకే, ఇంకా రిమైనింగ్ 2 ఇన్నింగ్స్ ఉన్నాయి కదా, అంటే హైయెస్ట్ ఒకటి లోయెస్ట్ ఒకటి, అది మనకు తెలియదు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఈ యావరేజ్ స్కోర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పండి ఎలా చేస్తాం? 50, సారీ ఇది ఎంత? 48, సారీ ఇది తప్పు చేశారు. వాట్ ఈస్ ద ఓవరాల్ స్కోర్? 40. అండ్ ఫర్ 40 ఇన్నింగ్స్కి ఎంత? 50, సారీ 38కి 48, ఇట్ ఈస్ ద యావరేజ్. ఓకే, సారీ. ఇప్పుడు చూడండి, 50 minus 48 2 సరిపోయింది, కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 50 plus 38, దట్ ఈస్ 88. 88 ఈజ్ ద యావరేజ్. 88 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్. ఓకేనా? అప్పుడు హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ ఎంత వస్తుంది? 2 into 88, దట్ ఈస్ 176. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మళ్ళీ అగైన్ సేమ్ h is equal to ఎంత వస్తుంది? 174. సో యూజింగ్ ఎలిగేషన్స్ మీరు ఈజీగా చేసేయచ్చు. అర్థమైందా? ఓకేనమ్మా. నెక్స్ట్ 8th one. The sum of 3 consecutive numbers is 126, then find the highest number. సో 3 consecutive numbers 3 అన్నాడు కాబట్టి ఈ మిడిల్ నెంబర్ ఎంత అవుతుంది అంటే ఇచ్చిన నెంబరు బై 3. కన్సిక్యూటివ్ నెంబర్స్ 3 అన్నాడు కాబట్టి మిడిల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 126/3. ఆ ఇచ్చిన నెంబర్ 3తో డివైడ్ చేయండి, ఎన్ని నెంబర్స్ అన్నాడో అన్ని నెంబర్స్తో డివైడ్ చేస్తే 3 4 3 2, అంటే 42 అనేది మధ్యలో ఉన్న నెంబరు. ఇప్పుడు కన్సిక్యూటివ్ కదా, అంటే 42కి ముందు ఉన్న నెంబర్ 41, 42కి తర్వాత ఉన్న నెంబర్ 43. వాడు అడుగుతుంది ఏంటి? హైయెస్ట్ నెంబర్. 43 ఈజ్ హైయెస్ట్ నెంబర్. అయిపోయింది, చాలా సింపుల్ క్వశ్చన్.
ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ ఎవరైనా అయితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ 9th one. A vendor sells 60% of apples he had and throws away 15% of the remainder. అంటే ఒక వెండర్ అంటే షాప్, ఒక పళ్ళ వ్యాపారి ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న యాపిల్స్లో 60% యాపిల్స్ని అమ్మేశాడు. మిగతా యాపిల్స్లోని 15% పడేశాడు, అంటే కుళ్ళిపోయి ఉంటే పడేశాడు. ఓకే, మరుసటి రోజు నెక్స్ట్ డే హీ సెల్స్ 50% ఆఫ్ ద రిమైండర్. ఆ పడిగా కొన్ని ఉండిపోయాయి కదా, వాటిలో 50%, 50% మళ్ళీ ఏం చేశాడు, అమ్మాడు. ఓకే, 50% అమ్మితే ఇంకొన్ని ఉంటాయి కదా, వాటిలో మిగతా ఏవైతే ఉన్నాయో అవి త్రో అవే ద రెస్ట్, ఇసిరేసాడు. మళ్ళీ అవి కుళ్ళిపోయాయో ఏదో చేసి ఇసిరేసాడు. అయితే మొత్తంగా వాట్ పర్సెంటేజ్ ఆఫ్ హిస్ యాపిల్స్ డస్ ద వెండర్ త్రూ? మొత్తంగా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యాపిల్స్ తాను ఇసిరేసాడు లేదా పడేశాడు అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్కి ఏదేదో చేయక్కర్లేదమ్మా, నేను పర్సెంటేజెస్ బట్టి చెప్పేస్తాను. చూడండి, 60%ని ఎట్లా రాయొచ్చు మనం? కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఎప్పుడు పర్సెంటేజెస్ కన్నా కనబడిన ఫ్రాక్షన్స్లో మార్చండి. 60% అంటే ఎంత? 3/5. 15% అంటే ఎంత? 5 3 20, 3/20. అండ్ నెక్స్ట్ 50% అంటే ఎంత? 1/2. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డినామినేటర్స్ ఉన్నాయి కదా, ఈ డినామినేటర్స్ అన్ని మల్టిప్లై చేయండి. 5 × 20 × 2 ఎంతమ్మా? 200. 5 100, 100 200. సో నౌ ద టోటల్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ ద డినామినేటర్స్ ఈజ్ నథింగ్ బట్, అవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో అన్ని యాపిల్స్ తన దగ్గర ఉన్నాయి అనుకుందాం ఫస్ట్. అర్థమైందా? సో 200 యాపిల్స్ తన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఏం చేశాడు? 60%, 200లోని 60% అంటే ఎంతమ్మా? 120. 120 అమ్మేశాడు. ఓకేనా, 200లో 120 అమ్మాడు. ఓకే, మిగతావి ఏం చేశాడు? ఈ హ్యాడ్ అండ్ థ్రోస్ అవే 15% ఆఫ్ ద రిమైండర్. ఇప్పుడు 120 అమ్మితే ఇంకెన్ని ఉంటాయమ్మా? 80 ఉంటాయి. అవునా, దీంట్లో ఏం చేశాడు? 15% పడేశాడు. దీంట్లో 15%, 15 అంటే ఎంతమ్మా? 15 × 120 అంటే 12. అవునా, 12 యాపిల్స్ని పడేశాడు, అంటే వాడలేదు. ఇప్పుడు 80లో 12 తీస్తే ఇంకెంత? 68. 68 ఉన్నాయి ఇంకా. ఓకే, ఈ 68 పళ్ళల్లో మరుసటి రోజు ఆఫ్ 50% అంటే ఎంత? 34. 34 పళ్ళు అమ్మాడు, మిగతా 50% అంటే 34 పళ్ళు పడేశాడు. అంటే మొత్తంగా ఎన్ని పడేశాడమ్మా? ఇక్కడ 34, ఇక్కడ 12, 46 పళ్ళు పడేశాడు. వాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? పర్సెంటేజ్ అడుగుతున్నాడు. మొత్తం మన దగ్గర ఎన్ని పళ్ళు ఉన్నాయి? 200 పళ్ళు ఉన్నాయి. ఇంటూ 100. 100 ones, 100 twos, 2 ones, 2 23s. 23% is the correct answer. ఓకే, సో దీంట్లో చాలా రకాలుగా చేయొచ్చు. 60, 100 తీసుకుంటారు, 100లో 60, ఇలా చాలా రకాలుగా మనం చేయొచ్చు. బట్ ఎగ్జామ్లో మీకు ఈ డినామినేటర్స్ని మల్టిప్లై చేసుకుంటే అప్పుడు మీకు ఇక్కడ కరెక్ట్ నేచురల్ నెంబర్స్ వస్తాయి అన్నమాట, ఫ్రాక్షన్స్ అనేవి రావు. సో దానివల్ల మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 23% ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్ 10th, 10th వన్. కోడింగ్ అండ్ డీకోడింగ్, రీజనింగ్ అనమాట. MEAN ఈజ్ 11, దెన్ వాట్ అబౌట్ MORE? మీకు ఏం లేదమ్మా, మీన్ 11 అయితే మోర్ ఎంత అవుతుందని అంటున్నాడు. అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా ఇలాంటి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఆల్ఫాబెట్కి ఒక లెటర్ అనేది అసైన్ చేయొచ్చు. ఏంటి? ABCD ఇట్లా రాసా అనుకో మొత్తం ఆల్ఫాబెట్ని. ఏ అంటే 1 ఫస్ట్ లెటర్, సెకండ్ 2, C3, D4, E5 ఇలా మనం ప్రతి దానికి ఒక నెంబర్ అసైన్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఎంకి ఎట్లా వస్తుందో చూడండి, ఎంత వస్తుందో. సో ఇలా మనం చూసుకుంటే ఎంకి ఎంత వస్తుందమ్మా? నేను ఇక్కడ రాస్తాను చూడండి, MEAN. ఎంకి దగ్గర మనకి 13 వస్తుంది. ఐ రైట్ దిస్ నెంబర్ 13. ఈకి 5, A1, N ఎంత? 14. సో మొత్తం యాడ్ చేయండి 33. ఈ 33ని వాడు ఎంత ఇచ్చాడు? 11 ఇచ్చాడు. అంటే మనం ఎంతో డివైడ్ చేస్తే 11 వస్తుంది, 3తో డివైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, అలానే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మోర్ కూడా అట్లనే రాసుకోండి, MORE. ఓకే, మళ్ళీ మీకు వచ్చిన వాల్యూని దేంతో డివైడ్ చేయాలి? 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్, M13.
ఓ ఎంతమ్మా 15, ఆర్ ఎంత 18, ఈ ఎంత 5. 15 + 5 20, 13 + 18 21, 31 అంటే ఎంత వస్తుంది 51. దాన్ని 3తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది 17. సో 17 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, నెంబర్స్ రాసుకొని మీకు ఇక్కడ 11 వచ్చిందంటే 3తో డివైడ్ చేసాం, అక్కడ కూడా 3తో డివైడ్ చేయాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ 11th క్వశ్చన్. The dimensions of a rectangular room, very important question, when increased by 4 meters are in the ratio of 4:3, and when decreased by 4 meters are in the ratio of 2:1. The dimensions of the room are. సో చాలా మంది ఏం చేస్తారంటే ఎల్బి అనే డైమెన్షన్స్ తీసుకొని ముందు ఇంక్రీజ్డ్ బై 4 అంటే L + 4/B + 4 = 4:3, and decreased by 4 అంటే L - 4/B - 4 = 2/1. ఇట్లా చేసి ఎల్బీలు అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అసలు చాలా పెద్ద ప్రొసీజర్ అది, అర్థమవుతుందా? చాలా పెద్ద ప్రొసీజర్. నేను చాలా షార్ట్ కట్లో చెప్తాను చూడండి. అసలు ఇదంతా మనకు అనవసరం అనమాట, ఏం ఏక్కర్లేదు. సింపుల్గా మనం ఇది ఎలా చేసుకోవాలంటే చూడండి, ఇది ఎల్, ఇది బి అనుకుందాం. ఇప్పుడు ఏం చేశానంటే నేను 4 మీటర్స్ ఇంక్రీజ్ చేశాను, +4 చేస్తే అప్పుడు రేషియో ఎంత అయింది 4:3. ఇదే ఎల్ లెంత్ బ్రెడ్త్ని 4 డిక్రీజ్ చేశాను, అప్పుడు రేషియో ఎంత వచ్చింది 2:1. ఓకే, సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ డిఫరెన్స్ ఇన్ ఈచ్ కేస్ ఈజ్ సేమ్ అనమాట. ఓకే, 2 - 1 1 కదా, ఇక్కడ 4 - 3 1 ఉంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు చూడండి, అంటే ఓవరాల్ ఇక్కడ 4 తగ్గింది, ఇక్కడ 4 పెరిగింది, అంటే మొత్తం ఓవరాల్గా ఎంతమ్మా చేంజ్ అయింది 8 మీటర్స్ చేంజ్ అయింది. అవునా? అంటే ఇనీషియల్గా 2 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది 4 అయింది. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఎస్, 2 కాస్త 4 అయిందంటే 2 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ ద చేంజ్ ఈజ్ 8 మీటర్స్. సో అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా 4 మీటర్స్. అర్థమైందా? అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, వాట్ అబౌట్ ద 4 తగ్గినప్పుడు రేషియో ఎంత ఉంది 2:1. అంటే 2 పార్ట్స్ ఈజ్ లెంత్, 2 పార్ట్స్ అంటే ఎంత 8 మీటర్స్, అండ్ 1 పార్ట్ ఈజ్ బ్రెడ్త్, 1 పార్ట్ అంటే ఎంత 4 మీటర్స్. అంటే 4 మీటర్లు తగ్గించినప్పుడు మీకు 8 మీటర్లు. ఓకే, 8 మీటర్లు అనేది 8 మీటర్లు అనేది లెంత్, 4 మీటర్లు అనేది బ్రెడ్త్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ వాల్యూస్ కావాలంటే ప్రెజెంట్ లెంత్స్ అండ్ బ్రెడ్త్స్. అంటే 4 తగ్గించడం వల్ల 8 మీటర్లు అయింది, తగ్గించకపోతే ఎంత వస్తుంది 8 + 4 12 మీటర్లు అనేది లెంత్. అవునా? నెక్స్ట్ 4 మీటర్లు అనేది బ్రెడ్త్. ఎప్పుడు అది 4 మీటర్లు తగ్గించడం వల్ల, అంటే నార్మల్గా అది ఎంత ఉంటుంది 4 + 4 8 మీటర్లు. అంటే లెంత్ ఈజ్ 12 మీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 8 మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది అక్కడ అంతే. నేను ఇక్కడ ఏమైనా L - 4లు +4లు ఏమైనా చేసినా ఏం చేయలేదు. ఓకే, L:B అనేది ప్రెజెంట్ కండిషన్. 4 తగ్గిస్తే ఏమైంది రేషియో, 4 పెంచితే రేషియో ఏమైంది, మొత్తంగా ఎంత చేంజ్ వచ్చింది. సో వాట్ అబౌట్ ద ఇంక్రీజ్ ఇన్ పార్ట్స్? ఈ యూనిట్స్ కాన్సెప్ట్ అనేది అబ్జర్వ్ చేసుకోండి, యూనిట్స్ గా పార్ట్స్ మెథడ్. ఓకే, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకేనా? నెక్స్ట్ వన్ 12th. Change the sign where it is necessary to make equation correct. ఓకే, సో కింద ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అవ్వాలంటే ఒక సైన్ విత్ ద సైన్, అంటే ఒక మ్యాథమెటికల్ ఆపరేటర్ చేంజ్ చేయడం వల్ల మనకు అది ఈక్వల్ అవుతుంది. LHS RHS. LHS ఏదైతే ఉంది ఇదేమో RHS 0. ఓకే, 28 మైనస్ సంథింగ్ ఉందబ్బా, అంటే ఇది కూడా 28 అయితేనే మనకి ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది. అంతేనా? అవునా కదా? సో చూడండి, ఇదంతా కలిపితే మనకి 28 రావాలి. వాడు ఇచ్చింది అవుతుందా 4 + 3 ఎంత 7, 2 × 2 4. ఓకేనా? ప్లస్ ఉంది, 7 + 4 ఎంతమ్మా 11. అంతేనా? కానీ మనకి ఇక్కడ ఎంత రావాలి 28 రావాలి. అంటే ఈ ప్లస్ కాస్త ఇంటూ అయిపోయింది అనుకోండి, 7 4 ఎంత 28. అప్పుడు 28 28 తీస్తే 0 సరిపోతుంది. అంటే ప్లస్ చేంజ్ ప్లస్ ఇంటూ మల్టిప్లికేషన్. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏది చేంజ్ చేయడం వల్ల అది కరెక్ట్గా ఉంటుంది అంటున్నాడు, అంతే. నెక్స్ట్ క్వశ్చన్.
దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఆన్ రీజనింగ్. ఓకే, సో మనకి రీజనింగ్లో కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ది సమ్ రీజనింగ్ రూల్స్. దీన్ని చేసుకొని మనకు ఒక 4-5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో నేను ఒకేసారి డయాగ్రామ్ వేస్తాను, ఆ డయాగ్రామ్ బట్టే మనకి అన్ని క్వశ్చన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. చూడండి ఇక్కడ, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. A, B, C, D, E, F and G are sitting around a circle facing the center. సో బేసిక్గా ఒక సర్కిల్ ఉంది, సర్క్యులర్ టేబుల్ అనుకోండి. అందరూ ఎటువైపు చూస్తున్నారు? సెంటర్ వైపు చూస్తున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? 7 ఉన్నారు. 7 ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 7 సిట్టింగ్ పొజిషన్స్ ఇచ్చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7 సిట్టింగ్ పొజిషన్స్ ఇచ్చేయాలి. అండ్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్, అందరూ ఒకే ఆర్డర్లో కూర్చోలేదు. వెరీ గుడ్. ఇప్పుడు కండిషన్స్ చూడండి. డి ఈజ్ నాట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, దాన్ని పక్కన పెట్టండి. ఎప్పుడైనా నాట్ అన్నాడంటే లాస్ట్లో చూసుకోవాలన్నమాట కండిషన్, దీని తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏమన్నాడు? డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, అంటే నేను ఎక్కడైనా ఏ తీసుకుని పర్లేదు. ఏ అనేవాడు ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి ఫస్ట్ సపోజ్. ఓకే, ఐ విల్ చేంజ్ ది కలర్. ఏ అనేవాడిని కనుక ఇక్కడ నేను తీసుకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చమ్మా, ఒకటి మాత్రం మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే డి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, అంటే ఏకి రైట్ సైడ్ అంటే ఇక్కడ. ఓకేనా, మొదటి రైట్. సెకండ్ రైట్ అన్నాడు అంటే ఇక్కడ డి అనేవాడు ఉన్నాడంట. అది ఫస్ట్ కండిషన్. ఓకే, నెక్స్ట్ కండిషన్ చూడండి. సి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ, సి అనేవాడు ఏకి థర్డ్ రైట్ ఉన్నాడు, అంటే 1, 2, 3 అంతేనా. ఏకి థర్డ్ అంటే ఇది. ఎస్, సో ఇక్కడ సి ఉన్నాడు. నెక్స్ట్, అండ్ సి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జి, సి అనేవాడు జీకి సెకండ్ లెఫ్ట్ అంట. ఇక్కడ ఉన్నాడు అనుకో జీ, అప్పుడు ఫస్ట్ లెఫ్ట్ అవుతుంది అంతేనా. ఇక్కడ ఉన్నాడు అనమాట జీ, అప్పుడు మనకి ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు? బి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ, జీకి ఇమీడియట్ నైబర్ బి కాదంట, అంటే ఇక్కడ బి ఉండడు, ఇక్కడ బి ఉండడు. సో ఓన్లీ ఆప్షన్ ఏముంది మనకి? ఇక్కడ ఉన్నాడు బి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి, ఆ నాట్ అనేది ఏమి ఇచ్చాడు మనకి అక్కడ? డి ఈజ్ నాట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఎక్కడ ఉందాం? ఇక్కడ ఇవ్వలేదు, మనం చెప్పుకోవాలి. 2 పొజిషన్లో ఎక్కడో ఎఫ్ ఉంటుంది. డి ఈజ్ నాట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఇక్కడ పెట్టాను అనుకోండి ఫర్ సపోజ్. ఫస్ట్ లెఫ్ట్ సి, సెకండ్ లెఫ్ట్ డి, కానీ అది నాట్ సెకండ్ అంటున్నాడు కదా, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎఫ్ ఉండదు. ఎక్కడ ఉంటుంది ఎఫ్? అప్పుడు ఇక్కడే ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఎవడు ఉంటాడు? ఇంకా రిమైనింగ్ పర్సన్ ఈ అనేవాడు ఉంటాడు. ఇది డయాగ్రామ్. ఇలా ఫస్ట్ మీరు ఇచ్చిన కండిషన్స్ నుంచి రాసుకోవాలి. ఆ డయాగ్రామ్, ఫ్లో డయాగ్రామ్ అనేది రాసుకోవాలి. ఇంకా క్వశ్చన్స్ అన్ని టక 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 వచ్చేస్తాయి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి, సికి సెకండ్ లెఫ్ట్, సికి ఫస్ట్ లెఫ్ట్ డి, సెకండ్ లెఫ్ట్ ఎవరమ్మా? బి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చూడగానే సెకండ్స్లో పెడతారు ఇంకా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సేమ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్లో, అంటే ఇదే దీంట్లోనే మనకి నెక్స్ట్ అనమాట. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి, డికి లెఫ్ట్లో వెంటనే ఎవరు కూర్చున్నారు? డి ఇక్కడ ఉంటే లెఫ్ట్ అంటే ఇక్కడ, నెక్స్ట్ లెఫ్ట్ ఎవరమ్మా? బి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బి అనే వ్యక్తి కూర్చున్నాడు. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఈస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు డి? ఈ యొక్క పొజిషన్ అనేది డితో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఈ ఎక్కడ ఉన్నాడు, డి ఇక్కడ ఉంది. సో చూడండి, థర్డ్ టు ద రైట్ కాదు, సెకండ్ రైట్ ఉన్నాడు, థర్డ్ రైట్ కాదు. టు ద ఇమీడియట్ లెఫ్ట్, డికి టు ది ఇమీడియట్ లెఫ్ట్ బి ఉన్నాడు, ఇది కాదు. నెక్స్ట్, టు ది ఇమీడియట్ రైట్, డి ఇమీడియట్ రైట్ సి ఉన్నాడు, ఇది కాదు. సెకండ్ టు ద రైట్, ఎస్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఈస్ ఈ, కరెక్ట్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో మనకి ఎప్పుడైతే సర్క్యులర్ టేబుల్ వచ్చిందో మిగతావన్నీ ఫటాఫట్ వచ్చేస్తాయి. నెక్స్ట్, హూ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి, సి ఇక్కడ ఉన్నాడు, ఇమీడియట్ రైట్, రైట్ అంటే ఇటువైపు ఈ ఉన్నాడు, ఎస్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఓన్లీ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ జి, ఏ ఇక్కడ ఉన్నాడు, జి ఇక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవడున్నాడమ్మా? ఎఫ్. సో దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ గ్రూప్ 2 మెయిన్స్ 2019 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ.
paper 1. Okay now? Hold on friends, wait for 2 minutes. I will tell you two things for you. So the things are here. First thing, all pure maths topics PDFs are available in Instamojo. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనామియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్కి కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. అఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానికి తోడు ఇంకా మీరు నా రెఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రెఫరల్ కోడ్ వాడారనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ అఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. Okay, even I am also following the same lines. Okay, with this I'll conclude this session and have a good day and all the best to all of you. Thank you very much and Jai Hind.